నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఖర్చు లేని తేలికైన పరిహారాలను సూటిగా సుత్తి లేకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే మీ వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇక వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే 2025 మార్చి 30వ తేదీన ఉగాది పండుగ రాబోతోంది. ఇది శ్రీ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభమయ్యే రోజు. అయితే ఈ రోజు స్త్రీలు ఈ రంగు చీర కట్టుకుంటే చాలు, కొత్త సంవత్సరంలో లెక్కలేనంత డబ్బు అనేది వస్తుంది. రాబోయే సంవత్సరంలో మీ ఆస్తి రెట్టింపు కూడా అవుతుంది. ఇకపై మీ భర్తకు డబ్బే డబ్బు, మీ జీవితం కూడా మారిపోతుంది. మన హిందూ ధర్మంలో ఉగాదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి శుచిగా ఉండి కొత్త దుస్తులను ధరించి పూజ చేసి ఉగాది పచ్చడి తింటారు. చైత్రశుద్ధ పాడ్యమి రోజే ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. అయితే ఉగాది రోజు తప్పనిసరిగా కొత్త బట్టలు ధరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా నూతన ఉత్సాహంతో బాగుంటుందని పురాణాలలో కూడా చెప్పబడి ఉంది. అందుకే అందరూ ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తారు. ప్రత్యేకించి ఈ సంవత్సరం ఉగాది రోజు స్త్రీలు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలు, సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది. సిరి సంపదలను పొందగలుగుతారు. మీ జాతకం మారిపోతుంది. జీవితంలో అష్టైశ్వర్యాలు పొందుతారు. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఈ విధంగా తెలియచేస్తున్నారు. అంతేకాదు, స్త్రీలు ఈరోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే ఇంటిల్లిపాదికి కూడా సంవత్సరం అంతా కూడా రాజయోగం పడుతుంది అని, పట్టిందల్లా బంగారం అవుతుంది అని తెలియచేస్తున్నారు. అంతేకాదు, భర్త యొక్క సంపాదన కూడా పెరుగుతుంది. దీర్ఘసుమంగళి యోగం సిద్ధిస్తుంది. మీ కష్టాలు, బాధలు, సమస్యలన్నీ కూడా పోతాయి. రాబోయే సంవత్సరంలో మీరు సంతోషంగా జీవించగలుగుతారు. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఇంతకీ ఉగాది రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే వీడియోస్ని మిస్ కాకుండా ఉంటారు. తెలుగు ప్రజలెంతో ఘనంగా నిర్వహించే పండుగ ఈ ఉగాది పండుగ. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. కొత్త యుగానికి నాంది కాబట్టి ఉగాది అంటారు. ఉగాది అంటే యుగ ప్లస్ ఆది, అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుష్యులకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభ సూచిక అని అర్థం. తెలుగువారికి నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్త పనులు మొదలు పెడతారు. ఈరోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడి తిని పలు కొత్త రకాల పనులను ఉత్సాహంగా ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఉగాది పండుగకు ప్రత్యేకమైనది. ఉగాది పచ్చడి సమ్మేళనం అంటే తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అని 6 రుచులు కలిపి ఉగాది పచ్చడిని తెలుగువారు ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఎందుకంటే ఈ సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్ట సుఖాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాలి అన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి మనకి తెలియచేస్తుంది. ఇక ఈ సంవత్సరం ఉగాది రోజున ఆడవారు ఒక ప్రత్యేకమైన రంగులో ఉండే చీరను ధరిస్తే ఈ సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది అని, భర్త సంపాదన పెరుగుతుందని, భర్తకు పట్టిందల్లా బంగారం అవుతుంది. కొత్త సంవత్సరంలో ధన ద్వారాలు తెరుచుకొని ధనం రావడం ప్రారంభమవుతుంది. దీర్ఘ సుమంగళి యోగం కూడా మీకు కలుగుతుంది. ముఖ్యంగా ఈ ఉగాది రోజున ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఈ 3 కలర్స్లో ఏదో ఒక కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలు. ఒకవేళ ఈ రంగులు మీకు అందుబాటులో లేకపోతే ఆకుపచ్చ చీర కట్టుకోవడం కూడా చాలా శ్రేష్టం. ఎందుకంటే ఆకుపచ్చ పచ్చని సుఖ సంతోషాలని సూచిస్తుంది. పచ్చని రంగు ఎప్పుడూ కూడా మంచి చేకూరుస్తుంది. అందుచేత ఆకుపచ్చ చీరను కూడా ధరించవచ్చు. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఎప్పుడూ కూడా స్త్రీలు బార్డర్ ఉన్న చీరలను కట్టుకోవడానికి ప్రయత్నించాలి. అంటే అంచు ఉన్న చీరలను కట్టుకోవాలి. కనుక ఈ ఉగాది రోజున ఎల్లో, ఆరెంజ్, రెడ్ లేదా గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చ రంగు ఈ రంగుల్లో ఉండే చీరలను కట్టుకోండి. మళ్ళీ వీటిల్లో నలుపు రంగు మిక్స్ అవ్వకుండా చూసుకోండి. అంటే నలుపు రంగు కలిసి ఉండకూడదు. ఎందుకంటే నలుపును మనం అశుభంగా భావిస్తాము. అశుభ సూచకం కాబట్టి ఉగాది పండుగ రోజున నలుపు రంగు దుస్తులు కానీ లేదా నలుపు కలిసినటువంటి దుస్తులను కానీ ధరించకుండా ఉంటే మంచిది. అలాగే నలుపు రంగు దుస్తులను ధరించి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకకూడదు. కనుక నలుపు రంగు కలవకుండా ఉండే దుస్తుల్ని చూసుకొని కొనుక్కోండి. ఉగాదికి మీరు ఖచ్చితంగా కొత్త బట్టలే ధరించండి. గుర్తుపెట్టుకుని అందరూ కూడా ఈ ఉగాది రోజున
ఇటువంటి రంగు చీరలను కట్టుకోవడానికి ప్రయత్నించండి. అందరూ కూడా ఈ ఉగాది రోజున ఎల్లో, ఆరెంజ్, రెడ్ కలర్లో ఉండే చీరలు కట్టుకొని ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులో ఉండే గాజులను వేసుకోవడానికి ప్రయత్నించండి. వేరే రంగు గాజులు వేసుకోవద్దు. కేవలం చీరలనే కాదు, డ్రెస్సులు వేసుకునే వారు కూడా, లంగా ఓణీలు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండేవి వేసుకుంటే సంవత్సరం అంతా కూడా మీకు కలిసి వస్తుంది. అంతేకాదు, ఈ కలర్ థెరపీ అనేది కేవలం స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరికీ కూడా వర్తిస్తుంది. అంటే మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ ఉగాది రోజున ఇటువంటి రంగు దుస్తులను ధరించడానికి ప్రయత్నించండి. సంవత్సరం అంతా కూడా ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఈ రంగు దుస్తులను వేసుకోవడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది. కుబేరులుగా మారుతారు. మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కొత్త సంవత్సరంలో మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. సంపాదన విపరీతంగా పెరుగుతుంది. అంతేకాదు, డబ్బు 4 వైపుల నుండి దూసుకు వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఉగాదితో మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇంతటి పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిది. ఉపవాసం ఉండలేకపోతే తప్పేమీ లేదు, కానీ పొరపాటున కూడా ఈ రోజున మాంసాహారం మాత్రం తినకూడదు. అలాగే నెలసరిలో ఉన్నవారు ఉగాది రోజున పూజలు చేయకూడదు. ఎలాంటి పూజల్లో కూడా మీరు పాల్గొనకూడదు. నెలసరిలో ఉన్నవారు ఉగాది పచ్చడి మాత్రం తినవచ్చు. దానిలో తప్పేమీ లేదు. కానీ ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి సంవత్సరం ప్రారంభమయ్యే రోజు సూర్యోదయ సమయంలో పడుకోకూడదు. ఇలా పడుకుని ఉన్నారంటే సంవత్సరం అంతా కూడా దరిద్రాన్ని అనుభవిస్తారు. మీ శరీరాన్ని బద్ధకం ఆవహిస్తుంది. ఏ పని చేసినా అపజయాలే ఎదురవుతాయి. అదేవిధంగా ఈ ఉగాది రోజు భార్యాభర్తలు సంగమించకూడదు. అంతేకాదు, ఉగాది రోజు ఎవరితో కూడా గొడవలు పడకూడదు. ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తలు వాదనలు ఆడుకోకూడదు. పిల్లలను తిట్టకూడదు. ఉగాది రోజు ఏ ఇతర జీవిని కూడా హింసించకూడదు. ముఖ్యంగా గోవులను కొట్టకూడదు. ఈరోజు గోవులను పూజించాలి. ఈ రోజున గోవుకు పచ్చటి రంగులో ఉండే ఆహారాన్ని తినిపిస్తే మీ కుటుంబం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది అని చెప్తారు. ఉగాది రోజు కుటుంబంతో సంతోషంగా ఉండాలి. వీలైనంత వరకు ఇష్టదైవ నామాన్ని స్మరించుకోవాలి. అలాగే ఉగాది రోజు ఆడవారు ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు జుట్టును విరబోసుకుని వెళ్ళకూడదు. చక్కగా జడ వేసుకుని వెళ్ళాలి. ఈరోజు స్నానం చేయకుండా అపరిశుభ్రంగా ఉంటే మహాపాపం మూట కట్టుకున్నట్లే అవుతుంది. ఉగాది రోజు తప్పక ఈ నియమాలను పాటించాలి. అంతేకాకుండా ఉగాది రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి ముందుగా స్టవ్ను తుడిచి కుంకుమతో బొట్టు పెట్టి పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించి కొద్దిగా అక్షంతలు వేసి పుష్పాన్ని స్టవ్ దగ్గర ఉంచాలి. ఆ తర్వాత మీరు వంట కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. ఇలా చేస్తే కనుక ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజున ఈ నియమాలను తప్పకుండా పాటించి చూడండి. మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది. అంతేకాదు, ఉగాది రోజున గుమ్మాన్ని కూడా శుభ్రంగా మంచి నీటితో కడిగి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్య పిండితో బొట్లు పెట్టి చక్కగా ఎర్రటి పూలతో గుమ్మాన్ని అలంకరించాలి. గుమ్మానికి 2 వైపులా కూడా పుష్పాలను ఉంచాలి. అదేవిధంగా గుమ్మానికి మామిడి తోరణాలను కట్టాలి. మామిడి తోరణాలతో పాటు గుమ్మానికి వేప కొమ్మలను కూడా కట్టవచ్చు. గుమ్మానికి 2 వైపులా కూడా వేప తోరణాలను ఉంచవచ్చు. ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై కలుగుతుంది. లక్ష్మీదేవికి శుభ్రత అంటే ఎంతో ఇష్టం. ఈ విషయం మనందరికీ తెలిసిందే. మన ఇంటిని చూడగానే మన చూపు సింహద్వారం పైన పడుతుంది. అటువంటి సింహద్వారాన్ని మనం అందంగా ఆహ్లాదకరంగా అలంకరించినప్పుడు ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. మరి ఉగాది రోజు ఇంటి గుమ్మాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అలంకరించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. మరి విన్నారు కదా, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ విషయాలన్నింటినీ కూడా ఉగాది రోజున పాటించై సంవత్సరం అంతా కూడా పిల్లా పాపలతో మీ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా జీవించాలని మేము ఆశిస్తున్నాం. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.